నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అలాగే జ్యోతిషానంత సవ్య సాచి జ్యోతిషాచార్యులు జీవీఎల్ఎన్ చార్యులు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. కాలసర్పదోషాలు చాలా రెగ్యులర్గా వింటూ ఉంటాం. మాకు కాలసర్పదోషం ఉందని చెప్పారండి, ఏం చేయాలో తెలియని పరిస్థితి. రకరకాల క్రతువులు చెప్తూ ఉన్నారు, అది మేము అఫోర్డ్ చేయలేము అని అనేవాళ్ళు ఉంటారు. దీనికి మీ దగ్గర ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా? కాలసర్పదోషం అనేటువంటిది అధునాతన జ్యోతిష్యులు కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి దోషం. కాలసర్ప దోషమా, కాలసర్ప యోగమా అనేది ఇప్పటికీ కూడా అది ఒక ప్రశ్నార్థం అయిపోయింది. భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో 1947 ఆగస్ట్ 14 ఎర్లీ అవర్స్ టైంలో భారతదేశం కాలసర్పయోగంలో ఉంది. కాబట్టి మనకు స్వాతంత్ర్యం వచ్చింది. అంటే ఇక్కడ కాలసర్పదోషం వ్యక్తిగత జీవితాలకు ఆపాదించకూడదు, అస్సలు లేదు అని పూర్వీకులు మనకు గ్రంథస్థం చేయబడ్డారు. ఈ కాలసర్పదోషం అనేటువంటి ఈ పేరుతో రకరకాలైనటువంటి పూజాధికాలు, అంటే మరి మీరు అనొచ్చు, మరి కాళహస్తిలో మరి ఎంతమంది వెళుతున్నారు, నాసికా త్రయంబకం వెళుతున్నారు, ఎక్కడికి తిరుగుతున్నారు కదా. మరి వీటిని మనం ఎలా చూడాలి? అలా అసలు దోషమే లేనప్పుడు పరిహారాలు అవసరమా అంటే కాదు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర మనకు దశార్ణ రాజ్యాలు ఉన్నాయండి. అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, మగధ, మాళవ, నేపాళ, కేరళ, చోళ, పాంచాల, కుకురకుర, గంధర్వ, విదేహ, విదర్భ, బాహిక, బర్బర, కేశల, కోసల, కుంతల, సూరసేర, ఆంధ్ర, హూర్ణ, దశార్ణ బహుదేశ రాజభాలితై అని మనకు మహాసంకల్పన చెప్పినట్లుగా ఆంధ్ర రాష్ట్రానికి, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం అనుకోండి, ప్రస్తుతం తెలంగాణకు కానీ ఆంధ్రకు కానీ కాలసర్పదోషం అనేటువంటిది వర్తించదు. ఫస్ట్ వన్, ఇది క్లియర్. రెండోది, అయితే కాళహస్తి వచ్చేసరికి మనకు రాష్ట్ర విభజన కాకముందు అది తమిళనాడులో ఉంది. అది చూడండి, తమిళనాడు ప్రాంతంలో రాహుకాల దీపాలు పెడతారు. ఆ సమయాన్ని ప్రామాణికంగా తీసుకుని మనకు కాళహస్తిలో ఉన్నటువంటి దేవాలయాల్లో పూజాదిగాలు ఎక్కువ జరుగుతాయి. కాళహస్తిలో కానీ తమిళనాడు ప్రాంతంలో ఈ అమావాస్య ఒకటి, రాహుకాల సమయాలు చాలా పట్టింపు తీసుకుంటారు. అయితే ఇక్కడ సరే ఉన్నది అని మనం లేదు అన్నా మన మాట వినరు. వాళ్ళ మైండ్లో బాగా 108 అష్టోత్తరాలు అడుగుల దింపేశారు కాలసర్పదోషం ఉంది అని. కానీ కొన్ని ప్రామాణిక గ్రంథాలు చెబుతున్నాయంటే, అధునాతన గ్రంథాల్లో రాహుకేతువుల మధ్య కొన్ని గ్రహాలు మొత్తము గనక ఉంటే అది రాహువు కేతువు మధ్య ఉంటే అపసవ్య కాల సర్పదోషమని, కేతువు రాహువు మధ్య గనక ఉంటే సవ్య కాలసర్పదోషమని, దీనివల్ల ఏవేవో వస్తాయి అనేది. అంటే ఉదాహరణకి కాలసర్పదోషం కనుక ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది, ఉద్యోగాలు రాదు, వ్యాపారం నష్టం వస్తుంది, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి, పిల్లలు ఆలస్యంగా పుడతారు. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్లో ఎక్కడ కూడా నెగిటివ్ ఏం కనపడలేదు నాకేమి. వివాహం ఆలస్యం అవుతుంది, నష్టం ఏంటి? పిల్లలు పుడతారు అంటున్న, పిల్లలు ఆలస్యంగా పుడతారు అంటే పిల్లలు కలుగుతారనే కదా అప్పటికి, అది దోషం ఎట్ట అవుతుంది? వ్యాపారం అనే దాంట్లో లాభ నష్టాలు ఉంటాయి,
అందులో దోషం ఏముంది? భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే కదా ప్రేమానురాగాలు పెరిగేది. అయితే ఆ లెక్కనైతే అందరికీ కాలసర్పదోషం ఉన్నట్టే. అంటే ఇక్కడ ఎలా చెప్పాలి అన్నదానికి ఆన్సర్ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి అధునాతన పండితులకి ఉండొచ్చు, కలగచ్చు, పోవచ్చు, రావచ్చు, అన్ని చూచి చోలా అవుతున్నాయి తప్పితే ఇది మిథ్యం అనడానికి ఆధారం లేదు. దానికి కొన్ని పరిహారాలు చెప్పారు. అంటే ఇందాక మీరు అడిగారు, పూజలు హోమాలు దానాలు చేయని వాళ్ళకి కాలసర్పదోషంతో మగ్గిపోవాలా? లేదు అంటున్నాం. సరే ఉన్నదనుకున్న వాళ్ళకి మనం చెప్పాలిగా. దానికి ఏం చెబుతారంటే రాగులు ఉంటాయండి. రాగులు ఆ రాగులు ఒక చారెడు రాగుల్ని, చారెడు అంటే అన్ని కొన్ని రాగుల్ని ఎడమ చేత్తో ఆదివారం బయటికి విసిరేయమన్నారు, పక్షులకి వేయమన్నారు. ఒకటి. రెండోది నెమలి ఈకల యొక్క పింఛంతో విసనకర్రతో విసురుకోమన్నారు. రెండోది ఇంకా సన్న బూందీ లడ్డు పేదలకి దానం చేయమని చెప్పారు. మోతీచూర్ లడ్డు లాంటివి. అంటే ఇట్లాంటి ఈ చిన్న చిన్న వీటికి ఈ దోషానికి సంబంధం ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాల. అండ్ ఇది విన్న తర్వాత కాలసర్పదోషం అనేది ఒక పెద్ద భూతం లాగా మైండ్స్ లో ఫిక్స్ అయి ఉంది. మీరు చెప్పింది 100% కరెక్ట్. మైండ్స్ లో దాన్ని ఫిక్స్ చేసి పెట్టారు. ఇది ఏదో లడ్డూలు పంచండి లేకపోతే రాగులు విసరండి అంటే ఇది అసలు నివృత్తి అవుతుందా అన్న డౌట్ కూడా రాదు. అందుకే చెప్పాను, నాకే అర్థం కాలేదు ఎప్పటికీ. నేను సుమారు 4 లక్షల గ్రంథాలు చదివా దీని మీద. నేను 1973లో తెనాలి వాళ్ళ పబ్లిష్డ్ బుక్ వచ్చిందండి. రాహు కేతువుల యొక్క ప్రదీపిక అనే పుస్తకం రాశాడు ఆయన. ఎక్సలెంట్ 13 పేజీల పుస్తకం ఉండేది. యాక్చువల్గా నా కారులో ఉండిపోయింది అది. అందులో ఇచ్చాడండి, విస్తుపోయేటువంటి అంశాలు ఇచ్చుకొచ్చాడండి. కాబట్టి ఇక్కడ కాలసర్ప దోషం అనేటువంటిది లేదు, మానవ సమాజానికి వర్తించదు, ఇండివిజువల్స్ కి వర్తించదు. దీని పేరుతో హోమాలు పూజలు దానాలు చేయడం వ్యర్థం. కాబట్టి మైండ్లో నుంచి కాలసర్ప దోషం గురించి వదిలివేయండి. అది కేవలం యావత్ ప్రపంచానికి వర్తిస్తుంది తప్ప, జ్యోతిష్యం సమిష్టి తప్ప, ప్రపంచానికి తప్ప ఇండివిజువల్గా మానవులకు కాలసర్ప దోషం లేదు. ఉన్నది అనిపిస్తే మీ కర్మ అనుభవించండి. రైట్ అండి. బట్ దాని క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అడగడం జరిగింది. డెఫినెట్లీ చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇదే మాటని చెప్పి ఉన్నారు. లక్షలు ఖర్చు పెడుతున్నారండి.